సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. కనుక ఏమండి, మనము దేవుని దగ్గర రావడానికి ధైర్యం తెచ్చుకోమండి, కానీ ఆసమ్మ బోసమ్మ దగ్గరికి మాత్రం వెళ్తాం. ఎవరెళ్ళు ఎవరో మనల్ని ఏదో అనుకుంటాం, వాళ్ళు అయితే చేసేస్తారండి, వీళ్ళే చేసేస్తారండి. ఊరికి ప్రభు దగ్గరికి వెళ్తాం అనేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం వల్ల అలాగా ఎవరికి చెప్పనమ్మా, ఇలాగంట ఎవరికి చెప్పొద్దు, ఇలాగంట ఎవరికి చెప్పొద్దు, మొత్తం ఊరంతా తెలిసిపోద్ది. మనం అనుకుంటాం ఆవిడ ఒక్కరికి చెప్పాను, ఎవరికి చెప్పలేదు అనేసి. ఆ చుట్టుపక్కల అందరికీ చెప్పేసినట్టే లెక్క. కానీ ప్రభువు చెప్తే కడుపులో పెట్టుకుంటాడండి. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు చెప్తే ప్రభు ఏం చేస్తాడు? మైక్ పెడతాడా? ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతి తెలుసు ఆయనకి. ఇలాంటి శోధన కూడా వెళ్ళాడు ఆయన. కనుక ఆయన కడుపులో పెట్టుకుంటాడు. కరెక్ట్ సమాధానం ఇవ్వగలుగుతాడా లేదా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. హుషారుగా చెప్పట్లేదు, నమ్మకం లేదు మీలో చాలామంది. ప్రభు ఇవ్వగలుగుతాడండి. కనుక మనం ఏమైతే ఈరోజు ఎదుర్కొంటున్నామో ఆ పరిస్థితి కనుక ఏం చేయాలంట? కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. అంటే ఏంటండి సమయోచితమైన సహాయం? అంటే ఏంటి? టైమ్లీ హెల్ప్. ఈ సమయంలో నాకు సహాయం కావాలి ప్రభువా. ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరదు. ఏమంటే ఈ సమయంలో కనుక నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను అడ్డంగా దొరికేస్తాను, లేకపోతే నేను నష్టపోతాను, లేకపోతే చాలా లాస్ అయిపోతాను. ఇలాగ ఆ సమయోచితమైన సహాయం అది ఎప్పుడైనా కావచ్చు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏం కావాలంటే మనకి ఏం కావాలండి? ధైర్యం కావాలి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. ఎందుకని? ఎవరున్నారు అక్కడ కృపాసనం దగ్గర? ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుని మహిమ కలుగును గాక. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, దుఃఖపడుతూ వెళ్ళాం, అయ్యా ఈ పరిస్థితి ఇలా మునిగిపోయానయ్యా, ఇలా నష్టపోయానయ్యా అంటున్నప్పుడు ఆయన అంటాడు భుజం తట్టి, ఎస్ ఐ నో దాట్, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నా, దిస్ ఈస్ ద సొల్యూషన్. అప్పుడు అనుకుంటాం ఎంత ఆలస్యం చేశాం. ఒక ఆయన ఇక్కడ పాలకుల్లో కృష్ణ గారని చాలా నిష్ఠ భక్తి పరులు అనమాట. ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు ఆయన. చాలా లాస్ అయిపోయి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, మాకు పరిచయం అయిన తర్వాత ఆయన అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణ నేను చాలామందిని కొలిచేశానండి, వాళ్ళ కొరకు ఏమేమి ఎంతెంత త్యాగాలు చేశానో తెలియదు, కానీ యేసు ప్రభు పరిచయం అయిన తర్వాత చాలా నేను ఎంత వృధా చేసేసాను రోజులన్నీ కూడా, అంతకంటే ఇంకా 10 సంవత్సరాల ముందు వస్తే ఇంకెంత సంతోషిద్దునో అంటున్నాడు ఆయన. ఏంటంట? ఇంకెంత సంతోషిద్దునో, ఇంత ఆలస్యంగా ప్రభుని తెలుసుకున్నాను, చాలా వృధా చేసేసాను నా జీవితం అంతా, నా భక్తి వృధా అయిపోయింది, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నా సేద తీరింది, ఇది చాలా ఆలస్యం అయిపోయింది అంటాడు ఆయన. కనుక ప్రభు కూడా అంటాడు, మనం వెళ్ళినప్పుడు ఏమంటాడంట? ఎస్ నేను వెయిట్ చేస్తున్నాను నీ గురించి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? ప్రధాన యాజకుని పని ఏంటండి? మాట్లాడండి, మీరందరూ కొత్త విశ్వాసులు కాదు కదా. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారేనండి, ప్రధాన యాజకుడు రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆ రక్తం గొర్రెపిల్లను వధించేటప్పుడు అందరూ తమ చేతులు వేస్తారు. మా పాపాలు గొర్రె మీద మా పాపాలన్నీ కూడా ఆ గొర్రె మీద వేసిన తర్వాత ఆ గొర్రెను వధించి ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా ఇది ప్రజల పాపాలు నువ్వు క్షమించు, కనికరించు అనేసి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో చిలకరిస్తాడు. ఆ విధంగా ఈ ప్రధాన యాజకుడు ప్రార్థన చేసిన తర్వాత, అర్పించిన తర్వాత, వెనకాల వారి పాపాలు ఈ గొర్రె మీద ఎంతమంది తల్ల పెట్టారో వారందరి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు, ఏ ప్రధాన యాజకుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టలే, గొర్రెను వధించి ఆ గొర్రె రక్తాన్ని పట్టుకెళ్ళేవాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకున్న ఈ ప్రధాన యాజకుడు ఆయనే బలైపోయాడు గొర్రెగా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ ప్రధాన యాజకుడు ఆయన బలైపోయి తన పరిశుద్ధ రక్తంతో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. కనుక ప్రభువుకి లేకపోతే తండ్రికి ఈ ప్రధాన యాజకుడిని చూస్తే ఏంటి పరిస్థితి? ఈజ్ మై బిలవ్డ్ కదండి, ఆయన నా ప్రియమైన కుమారుడు, ఈ రక్తాన్ని ప్రజల కొరకు తన రక్తాన్ని పెట్టాడు. కనుక ఆ రక్తాన్ని చూసిన ప్రతిసారి తండ్రి ఫీలింగ్ ఏంటి? నా కుమారుడిది. కనుక ఎవరు రక్తాన్ని ఆశ్రయించినా
వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత ఘోర పాపులైనా, ఎంత భయంకర పరిస్థితి అయినా ప్రభు ఏం చేయగలుగుతాడు? వెంటనే వితిన్ నో టైం, ఏమీ ఆలస్యం లేకుండా వెంటనే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. కనుక ఈ మాట మరొకసారి చదువుతున్నా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్దాం. అక్కడ ప్రధాన యాజకుడున్నాడు, మన పరిస్థితులు అన్నీ తెలిసిన ప్రధాన యాజకుడున్నాడు. హీ కెన్ రెడీ టు ఫర్గివ్. కనుక రాయబడింది కదా, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడట. ఈజ్ రెడీ, ఎప్పుడు రెడీయే. కనుక ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకూడదు. ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్తే, ఎందుకని ఆయనకు అన్నీ తెలుసు, మన గురించి అన్నీ తెలుసు. మన గురించి యాకోబు పత్రిక కూడా చాలా, మొదటి యోహాను పత్రిక కూడా చాలా వివరంగా ఉంటుంది. కనుక మనం ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళాలి. ఆల్రెడీ మన ప్రధాన యాజకుడు అక్కడ మన కొరకు వెయిట్ చేస్తున్నాడు.